మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత మక్తల నియోజకవర్గం నర్వ మండలానికి వెళ్లిన తెలంగాణ పశుసంవర్ధక పాడి పరిశ్రమల అభివృద్ధి మస్తే క్రీడల యువజన శాఖ మంత్రిగా వాకిటికి శ్రీహరికి కాంగ్రెస్ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. డప్పు వాయిద్యాలతో కాంగ్రెస్ శ్రేణులు ర్యాలీగా స్వాగతం పలికారు. ముందుగా మంత్రి శ్రీహరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చాక్ల ఏలమ్మ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మండల కేంద్రంలో ఎంపీటీఓ కార్యాలయంలో నర్వ మండలంకి చెందిన 152 మందికి ఇందిరమ్మ ఇళ్ల ప్రాసెసింగ్ పత్రాలను, ఇక 11 మందికి కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను అందజేశారు. తనను ఎమ్మెల్యేగా గెలిపించినందుకు పనిచేసిన ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్తకు, నాయకులకు మంత్రి ధన్యవాదాలు తెలిపారు. ఈ రోజు మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటిసారి నర్వ మండలం రావడం జరిగింది. ఇండ్లకు సంబంధించి లబ్ధిదారుల ఎంపిక చేసి వాళ్ళకు పట్టా సర్టిఫికేట్ ఇవ్వడానికి రావడం జరిగింది. గత 10 సంవత్సరాలు ఒక్కటంటే ఒక ఇంటికి కూడా నోచుకొని ఈ మండలం ఈసారి 800 ఇండ్లు దరఖాస్తు చేసుకుని దాంట్లో 600 ఇండ్లు శాంక్షన్ ఇచ్చి ఈ రోజు మొదటి విడతగా 133 ఇండ్లకు పట్టా సర్టిఫికేట్లు ఇస్తూ రేపటికించే పని స్టార్ట్ చేసి వీలైనంత తొందరలో ఈ మండలంలో వెనుకబాటుతనం, దాంతోపాటు ఆర్థిక వ్యవస్థ బాగలేని పరిస్థితి 100% ఈ మండలానికి నాకు తెలిసి 400 కాదు కదా, ఇంకా 200 ఎక్కువనే ఇండ్లు ఇచ్చి ఈ మండలంలో పేద బీద బడుగు బలహీన వర్గాలు ఎవరెవరైతే బరకాలు కప్పుకున్నారో, పెంకులు మీద ఉన్నారో, ఇల్లు కాలిపోయి వాళ్ళు ఉన్నారో, మంది ఇళ్లలో కిరాయికి ఉన్నారో, వీళ్ళందరికీ కూడా ఇల్లు ఇచ్చేటువంటి సాహసమైన నిర్ణయం తీసుకోవడం అది కాంగ్రెస్ పార్టీకే సాధ్యం. అది తథ్యం. గతంలో కూడా కాంగ్రెస్ ఇచ్చింది. ఇల్లైనా భూమైనా మళ్ళీ ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాకనే ఇచ్చింది. పేదోడి నెత్తి మీద నీడనిచ్చేది కాంగ్రెస్ పార్టీ అనేది మరొకసారి రుజువైందని తెలియజేసుకుంటూ ఈ మండలంలో ఎన్నో సంక్షేమ పథకాలని దాదాపు 18 నెలల నాకు తెలిసి 100 కోట్లకు మించి ఈ మండలానికి అభివృద్ధి చేసేటువంటి పరిస్థితి కలిగించినందుకు ప్రభుత్వానికి నా హృదయపూర్వక